నేను మొన్ననే చెప్పిన పోదామంటే ఇన్నవా? ఇప్పుడు మళ్ళా మీదికి వాయే. అబ్బా చా, అప్పుడే కొంట అయిపోవు, ఇంకా తగ్గుతుందని పడితివి. ఇప్పుడు మంచిగా అయిందా? గా పక్కింటి జ్యోతక్క అయితే ఒక్క పారే 4 తులాలు కొన్నదట, 1,00,000 రూపాయలు మిలిగినట్టే. పార్వతక్క మిత్తిపైకం రాగానే తులం కొని పెట్టుకున్నదట. ఇక మనం కొన్నట్టే అని రందివాడొచ్చు చాలా మంది గి ముచ్చటిన్నాక. నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాటికెళ్ళి ఒక లెక్క. నన్ను పట్టుకోండి చూద్దామని మళ్ళా ఉరుకుతున్నదుల్లా బంగారం ఇవాళ ఒక్కనాడే తులం మీద 4,000 పెరిగితే 1,53,000 దాటింది. నిన్న 1,49,000 ఉండే. మరి ఎండేమన్నా తక్కువనా? కిలాకు 10,000 పెరిగితే అది సుత 2,65,000 అయింది. ఉన్నట్టుండి గింతగానం ఎందుకు పెరిగినాయి అంటే అంతా ట్రంప్ గారి పుణ్యమే. ఇరాన్ తోటి యుద్ధం ఆపేస్తున్నామని సాటింపేసి లేదో దునియా మార్కెట్ లా బంగారానికి మళ్ళా జోష్ పెరిగింది. మున్పటి లెక్కనే పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఇటు దిక్కు మర్రే వరకు బంగారం రాకెట్ వేసుకొని ఉరుకుతుందిగా. కానీ యుద్ధం జరిగిన ఈ 40 రోజులు అన్ని రేట్లు పెరిగితే గాలి మోటార్లు ఎగురుడు తగ్గి గల్ఫ్ దేశాలలో గోల్డ్ అమ్ముడు కొనుడు తగ్గిందట. గిరాకులు లేక బంగారం రేట్లు తగ్గినాయి. పెళ్లిలు పెట్టుకున్నోళ్ళు జరంత నిమ్మల పడ్డారు. కానీ అలా చూస్తే గిది పరిస్థితి. యుద్ధం ఆగినందుకు దునియా మొత్తం నిమ్మల పడ్డా బంగారం రేట్లు పెరుగుతుండే వరకు కొనేటోళ్ళకైతే పరేషాన్ పట్టుకున్నది పో.